అత్యంత కిరాతకంగా హత్యలు చేసిన మహిళలు వీళ్లే. దేశంలో వీళ్లను మించినవారే లేరు. ప్రస్తుతం ఇండియాలో సోనం రఘువంశీ పేరు హాట్ టాపిక్గా మారింది. హనీమూన్ పేరుతో భర్తను తీసుకెళ్లి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇలాంటి నేరాలకు పాల్పడిన మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ల నేరచరిత్ర చూస్తే భయపడిపోతారు. దేశంలో మొట్టమొదటి మహిళా హంతకురాలు ఎవరు అంటే కేడీ కప్పన పేరు చెబుతారు. ఈ కిరాతకపు మహిళను సైనైడ్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎవర్నైనా దోచుకోవడానికి కేడీ అనేక హత్యలు చేసింది. కేడీ బాధితులకు సైనైడ్ కలిపిన నీటిని ఇచ్చి చంపి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను తీసుకుని పారిపోయేది. కేరళ నివాసి జాలీ జోసెఫ్కు చాలా నకిలీ డిగ్రీలు ఉన్నాయి. వాటి ఆధారంగానే ఆమె పనిచేస్తోంది. ఈ సత్యాన్ని ప్రపంచం నుండి దాచడానికి ఆమె తన కుటుంబంలోని 6గురిని చంపింది. జాలీ హత్యలకు సైనైడ్ను ఉపయోగించింది. 2008 సంవత్సరం అమ్రోహాలోని బావాంఖేడి గ్రామం నుండి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన 7గురు సభ్యులు మరణించారు. కుటుంబంలో షబ్నం అనే ఒక మహిళ మాత్రమే ప్రాణాలతో బయటపడింది. పోలీసులు కేసును దర్యాప్తు చేసినప్పుడు ఈ 7 హత్యలను షబ్నం తన ప్రేమికుడితో కలిసి చేసినట్లు తేలింది. ఇండోర్కు చెందిన నేహా వర్మ ఒకే కుటుంబంలోని 3గురిని హత్య చేసింది. నేహా మరో 2 వ్యక్తులతో కలిసి ఈ హత్య చేసింది. వారిలో ఒకరు నేహా ప్రేమికుడు. సీమా గవిట్, రేణుకా షిండే, అంజనాబాయ్ గవిట్ పేర్లు కూడా క్రూరమైన మహిళా హంతకులలో ప్రస్తావనకు వస్తారు. ఈ తల్లి కూతుర్లు అమాయక పిల్లలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడం వీరి అలవాటు. ఈ 3గురు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. చిన్న పిల్లలను గోడకు కొట్టి వారి తలలను పగలగొట్టి చంపి ఒక రకమైన పైశాచికానందాన్ని పొందారు. ఈ లిస్ట్లోనే మరో కిరాతకపు మహిళా హంతకురాలు ఉంది. ఆమె పేరు సిమ్రాన్ సూద్. తన అందమైన చూపులతో ప్రజలను వలలో వేసుకుని చంపేది. తరువాత ఆమె వారి నుండి అన్ని విలువైన వస్తువులను తీసుకుని పారిపోయేది. మనం మహిళా హంతకులను గురించి మాట్లాడుతుంటే ఫూలన్దేవిని ఎలా మరిచిపోగలం? ఫూలన్దేవి తన దోపిడీ తరువాత ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక దోపిడీదారుగా మారింది. అటుపై ఆమె తన గ్రామానికి తిరిగి వచ్చి తనను దోపిడీ చేసిన 21 మంది ఠాకూర్లను వరుసగా కాల్చి చంపింది.